నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం కారం పొడితో నిర్వాహకులు అన్నం పెట్టారు. అది తెలుసుకున్న గ్రామస్తులు ఎందుకు కారం పొడితో తింటున్నారని విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. కూర సరిగా వండడం లేదని వారు జవాబిచ్చారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు అన్నం వండి పెట్టే ఏజెన్సీ మహిళలను అన్నం వండకుండా అడ్డుకుని అధికారులకు సమాచారం ఇచ్చారు. డీఓ దుర్గారావు పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసి ఇలా సాగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీ పిల్లలు వాళ్ళ పిల్లలు ఒకటే కదా, ఇంకా మన పిల్లలే కదా, కారణం ఎట్లా ఇస్తారండి మీరు? సరిదిద్దుకుంటే సరే, లేకపోతే రేపటి మీరు ఆపలేదు. ఎంఏ గారు ఎంఆర్తో మాట్లాడితే కొత్త వాళ్ళు పెట్టుకోండి. ఇంట్లో పెళ్లి చేస్తూ ఉంటావా, ఎక్కుంటావా చెప్పు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిన్న మధ్యాహ్న భోజనం చేసేటువంటి విద్యార్థులకు కూరగాయలతో కూడినటువంటి భోజనం వడ్డించాల్సి ఉండగా నిర్వాహకులు మాత్రం కారపొడితో నూనె భోజనం వడ్డించడం పట్ల ఇటు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులకు కారపొడితో భోజనం పెట్టడం ఏంటి, అదేవిధంగా కారపొడి కలిపిన నీళ్లతో భోజనం తినడం వల్ల వారికి కడుపు నొప్పి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామస్తులంతా కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు ఈ రోజు పాఠశాలను సందర్శించడం జరిగింది. అక్కడ భోజనం వడ్డిస్తున్న తీరు కావచ్చు, ఇవన్నిటి కూడా నిర్వాహకులను మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు సంబంధించినటువంటి మహిళలను వాళ్ళందరూ కూడా ప్రశ్నించిన సందర్భంలో వారు తీరు పైన డిఓ దుర్గారావు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి కారపొడితో వాటర్ తో కూడినటువంటి భోజనాన్ని వడ్డిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించడం జరిగింది. ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్ గా స్పందించాలని చెప్పి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తులను కూడా ఇటు విద్యాశాఖ అధికారులు విచారించడం జరిగింది. పాఠశాలలో ఏ రకమైన భోజనం వడ్డిస్తున్నారు, ఇప్పుడు గతంలో కూడా ఇటువంటి భోజనం వడ్డించారా లేదా అనే విషయాలు కూడా గ్రామస్తుల ద్వారా సమాచారం సేకరించారు. ప్రస్తుతం అయితే నీళ్ళలో కారపొడి కలిపి వడ్డించడం పట్ల విద్యాశాఖ అధికారులు మాత్రం మధ్యాహ్న భోజన నిర్వాహకుల పైన సీరియస్ అవ్వడం జరిగింది. సుమిత్ర, అంటే డిఓ ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఎలాంటి సమాధానాలు ఇవ్వడం జరిగింది? అంటే మెనూ ఫాలో అవ్వట్లేదా? విద్యార్థులకు సరిపడా కూరలు లేకపోవడం కారణంగానే విద్యార్థుల కోరిక మేరకే తాము కారపొడితో కూడినటువంటి కొంత భోజనాన్ని వడ్డించాం. కారపొడి నూనె, అదేవిధంగా కారపొడి వాటర్ మిక్సింగ్ చేసి ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. దీని పట్ల అధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కూరలు లేకపోతే మరింతగా అదనంగా కూరలు వండాల్సి ఉంటుంది, కానీ ఈ రకంగా కారపొడితో కూడిన భోజనం వడ్డించడం ఏందని చెప్పి అధికారులు కూడా నిర్వాహకుల పైన సీరియస్ అయ్యారు. మొత్తానికైతే విద్యార్థులకు ఈ రకమైనటువంటి భోజనం వడ్డించడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి భోజనం వడ్డించకుండా విద్యార్థులకు పోషకాహారాలతో కూడినటువంటి భోజనాలు వడ్డించేలా చూడాలని చెప్పి అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది. ఇక డిఓ దుర్గారావు కూడా కొంత ఏజెన్సీల నిర్వాహకుల పైన సీరియస్ కావడం జరిగింది. మరోసారి ఇటువంటి తప్పిదం జరిగితే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ సీరియస్ గా ఉంటుందని చెప్పి హెచ్చరించడం జరిగింది. ఇక ఇదే అంశం పైన కూడా సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతున్న విద్యార్థులకు కారం పొడితో కూడిన భోజనం అంటే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ట్వీట్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే విద్యార్థులకు కారం పొడితో కూడిన భోజనం వడ్డించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుమిత్ర, అంటే గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్న భోజనం పథకాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఇక్కడ చూస్తేనేమో కారం పొడితో పెడుతున్నారు. మరి ఏజెన్సీల హస్తవాటం ఏమైనా కనిపిస్తుందా ఇందులో? ఏజెన్సీ సంబంధించినటువంటి నిర్లక్ష్యమే ఒక అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, రోజు వారి సరిపడా కూరలు వడ్డిస్తున్నారా లేదా, వారు ఎంత మొత్తంలో భోజనం చేస్తున్నారు, కూరలు ఏ మేరకు అవసరం ఉంటుందని చెప్పి ఏజెన్సీ సంబంధించిన నిర్వాహకులే చూసుకోవాల్సి ఉంటుంది. కానీ విద్యార్థులకు సరిపడా భోజనం, అదేవిధంగా వాటిలో కలుపుకునేందుకు వడ్డించేటువంటి కూరలు ఇవంతా కూడా వారికి సరిపడా మోతాదులో ఇవ్వడం లేదని చెప్పి ఘటనతో అర్థమవుతుంది. కారపొడి అదేవిధంగా నీళ్లతో కూడినటువంటి పదార్థాన్ని వడ్డిస్తున్నారంటేనే వారికి సరిపడినటువంటి కూరగాయలతో కూడినటువంటి భోజనాలను వడ్డించడం లేదని చెప్పి స్పష్టమవుతుంది. చాలా రోజులుగా గ్రామస్తులు కూడా ఏజెన్సీ నిర్వాహకుల పైన కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు ఇటువంటి భోజనం పెట్టవద్దని చెప్పి పోషకులు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారెవరు కూడా సీరియస్ గా స్పందించకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులు ఈ రకంగా భోజనాలు వడ్డిస్తున్నట్టు తెలుస్తుంది. కొంతమంది విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కారంతో తిన్నటువంటి భోజనం చేయడం వల్ల కడుపులో మంటగా రావడం జరుగుతుంది. చాలా మంది విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళిన తెలుస్తుంది. మొత్తానికైతే ఇటువంటి కారంతో కూడినటువంటి భోజనం వడ్డించడం పట్ల అధికారులు సీరియస్ అవుతున్నారు. మరొకసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్. ఎక్కువ చెప్పు.
మీ పిల్లలు వాళ్ళ పిల్లలు ఒకటే కదా, ఇంకా మన పిల్లలే కదా, కారణం ఎట్లా ఇస్తారండి మీరు? మీరు సరిదిద్దుకుంటే సరే, లేకపోతే రేపటి మీరు ఆపలేదు. ఎంఏ గారు ఎంఆర్తో మాట్లాడేసి కొత్త వాళ్ళు పెట్టుకోండి.